రైతు అనేవాడు చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాడు. రైతు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాంచి ఆ పొలాలకు గిట్టుబాటు ధర లేదు, సబ్సిడీ లేదు, తారుమారు పట్ట లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో జిప్సం ఇస్తాన్నారు, ట్రిల్లర్ రోటావేటర్ ఇస్తాన్నారు. అవన్నీ ఏం లేకుండా తీసేసినాడు ఇతను. రైతులకు మేలు చేస్తాము, రైతు భరోసా అంటాడు. ఏం భరోసా? రైతు ఎల్టీ డబ్బా రోగ తాగేదానికి సచ్చేదానికి నువ్వు భరోసా ఇస్తాను. ఈయన ప్రభుత్వంలో బతికే కన్నా సావడం మేలని చెప్పేసి రైతులందరూ ఊరి వేసుకుని మళ్ళాగిన ఇతను వచ్చినాడంటే మన భూములు మన పాస్బుక్ల మీద అతని ఫోటో అయింది. రైతు ఏమన్నా మీ అబ్బ తీపిచ్చినాడా? ఏమన్నా నీ బొమ్మ ఎందుకు? దరిద్రం మొహం బొమ్మ. నువ్వు అన్నీ లాగేసుకునేదానికే. ఈ రైతుకు ఈ ప్రభుత్వంలో ఏమీ లేదు, శూన్యము. ఇతనికినా మళ్ళీ ఓట్లు వేసేగినా ఇంట్లో పిల్లల మెడలో కానీ తాలుబొట్లు తెంచుకుని పోతాడు. ఇది టీడీపీ గవర్నమెంట్లో స్ప్రింక్లర్లు, డ్రిప్పు, గడ్డి మందులు దండిగా తెచ్చుకున్నాం. కేసులు తెచ్చుకున్నాం అన్నమాట. మండల ఆఫీసులకు వెళ్ళి చాలా బాగా జరిగింది. ఆ టైం అంతా బాగా స్వర్ణయుగం అనుకోవచ్చు రైతులకు మాత్రం. జిల్లాలో ఈరోజు డ్రిప్పు రేటు, సబ్సిడీ రేటు ఎక్కువ పెంచేశారు. అందువల్ల కట్టలేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతు కుంగిపోతున్నాడు. రోజుకి భవిష్యత్ తరాలకు అందించాలా ఆహారం అంటే గవర్నమెంట్ విరివిగా సబ్సిడీలు, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తే తప్ప రైతు మనజాలడు.